ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో 9వ భాగంలో 12వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. ఆత్మజ్ఞానం అత్యావశ్యకం. వ్యాధుడు: స్వామి మునీశ్వర, ఇప్పుడు నాకు కలుగుచున్న కొన్ని సందేహాలను మీ ముందు ఉంచుతాను. 1. ఈ మనస్సు ఆయా లౌకిక వ్యావహారిక భగవత్ సంబంధమైన ఏవేవో ఆలోచనలు చేస్తోంది కదా. అట్టి ఈ మనస్సు పూర్వకర్మాలను అనుసరించే ఈ విధంగా మరణం చేస్తుందా, లేక ఇట్టి మరణ స్వభావానికి వేరే మరేదైనా లేక మరెవరైనా కారణమా? 2. ఏ ప్రాణులకు అట్టి పూర్వ వర్తమాన భవిష్యత్ స్రవంతిపూర్వకమైన కర్మలు ఉన్నాయి, ఏ ప్రాణులకు కర్మలు లేవు? 3. ఒకవేళ కర్మలే లేకపోతే మనస్సుకు మననం లేదు కదా. మననమే లేకపోతే త్యాగం అనేది ఎక్కడుంటుంది? అనగా మనోత్యాగం అనేది ఎట్లా ఏర్పడుతోంది? మహామను: ఓ వ్యాధుడ, విను చెబుతాను. సృష్టాది అందు భాషించేవారే బ్రహ్మ మొదలైన వారు. వారు స్వయంభువులు కనుక వారు స్వయంగా భాషిస్తున్నారు. వారు చిన్మాత్ర శరీరధారులు. వారికి జననం లేదు కనుక మరణము లేదు. వారు జనన మరణ రహితులు. ఇక వారి దృష్టి అందు ఈ ప్రపంచం అనబడేది కానీ ద్వైతం కానీ కల్పన అన్నది కానీ లేదు. ఒక నవల రచయితను ఏమయ్యా మీ కథానాయకుడు ఏ ఊరు వెళ్తే కనిపిస్తాడో అని అడిగితే సమాధానం ఏముంది? మీరు విశుద్ధ జ్ఞానదేహులై ఉన్నారు. వారు విశుద్ధ జ్ఞానదేహులై ఉన్నారు. అందుచేత వారు సర్వాత్మతత్వము వహించిన వారే సర్వాత్మతత్వమునందు సంస్థితులై ఉన్నారు. అట్టి స్వయంభువు బ్రహ్మ మొదలైన తత్వం ఎరిగిన వారు దృష్టిలో అనగా తత్వజ్ఞానుల దృష్టిలో సృష్టాది అందు ఎవరికి పూర్వకర్మలు అనబడేవే లేవు. అట్టి స్వయంభువు అగు బ్రహ్మ మొదలైన తత్వం ఎరిగిన వారి దృష్టిలో సృష్టాది యందు ఎవరికి పూర్వకర్మలు అనబడేవి లేవు. బ్రహ్మమే సృష్టాదిలో సృష్టిగా విజృంభిస్తోంది. సృష్టాదిలో ఏ విధంగా అయితే బ్రహ్మ మొదలైన వారు బ్రహ్మమే రూపంగా కలవారే భాషిస్తున్నారు, అట్లాగే తక్కిన అసంఖ్యాక జీవులు కూడా భాషిస్తున్నారు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా నీవు నేను నీవు చూస్తున్నవారు నాకు కనబడేవారు అంతా కూడా బ్రహ్మరూపులమై భాషిస్తున్నాం అన్నది వేదోపనిషత్ సారవాక్యం. ఇక తక్కిన వారి అనుభవానికి వస్తే, ఎవరైతే కేవల సత్వగుణంను ఏమర్చి ఉంటున్నారో రజ తమో గుణ మిశ్రితమైన సత్వగుణం నుండి మనోసంకల్పం దృష్ట్యా మేము బ్రహ్మం కంటే వేరు అనే భ్రమను వదలకై ఉంటున్నారు. వారు కార్యకారణత్వం అనే మనోరచనలో నిమగ్నమై ఉంటున్నారు. ఏ జీవుడైతే తాను బ్రహ్మంగా ఎరుగుచున్నాడో అతనిచే సర్వము బ్రహ్మంగా ఎరుగబడుతోంది. అట్లా కాకుండా నేను బ్రహ్మం కంటే వేరు అనే మనోభావం ఆశ్రయిస్తున్నప్పుడు అతనికి ఈ ద్వైత జగత్తు సత్యమే అనిపిస్తోంది. అతడు కర్మలు వాటికి సంబంధించిన వాసనలను సత్యదృష్టి కలిగి ఉంటున్నాడు. ఆ విధంగా ద్వైత జగత్తును నమ్మి ఉన్నప్పుడు జీవుడు అట్టి వాసనావశం చేత కర్మసహితుడై జనన మరణాలు పొందడం కొనసాగిస్తున్నాడు. అట్టి వారి వర్తమాన కర్మలను అనుసరించి ఉత్తరోత్తర కాలంలో జన్మలు కలుగుచున్నాయి. ఎందుచేతనంటవా? వారు పరమార్థ వస్తువును ఏమర్చి మిథ్యా వస్తువునందు ధ్యాస కలిగి ఉండి జడదేహాదులందు ఆత్మాభిమానం కొనసాగిస్తూ ఉండటం చేత. బ్రహ్మ విష్ణు మహేశ్వర సనకాది మహాత్ములు తమ్ము తాము బ్రహ్మ కంటే వేరుగా ఎరగటమే లేదు. వారు సర్వదా బోధమయమగు పరమాత్మయందే నెలకొని ఉన్నారు. అందుచేత జన్మ కర్మాది దోషాలు వారిని స్పృశించటం లేదు. ఏ జీవుడైనా సరే లేచి నిలబడి సర్వాత్మకత్వము జనన మరణ రహితము ఉపాధులచే పరిమితము కానిది అగు బ్రహ్మమే నా దేహము అని ఎలుగెత్తి గానం చేస్తేను అప్పుడు అతను నిర్దోష సర్వాత్మ దృష్టికి సర్వదా అర్హుడే అయి ఉన్నాడని శాస్త్ర సమ్మతంగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటావా? సమస్త జీవులకు నిర్మల చిద్రూపమే స్వభావమై ఉన్నది. బ్రహ్మము సర్వదా తన యొక్క నిర్మల చిత్ స్వభావమునందే నెలకొని ఉన్నది. అయ్యది తన అనంత విభాగంలోని ఒకానొక మూల మలినోపాధిచే నేను భౌతిక ఉపాధిని, నేను పొందవలసినది ఏదో ఇంకా ఉన్నది అని భావనను మాయా చమత్కారంగా కలిగి ఉంటుంది. ఎచ్చటైతే బ్రహ్మము తనను తాను నేను ఒక జీవుడను అని జీవరూపంతో ఎరుగుచున్నదో అచ్చట అవిద్య ఉంటుంది.
అచటనే సంసారం అనే పేరుతో తనను తాను ధరిస్తోంది. మరల కాలక్రమంగా అది స్వయంగా సత్సంగ శాస్త్రీయ విజ్ఞానము సహాయముతో నిజశుద్ధ రూపమును ఎరిగినప్పుడు స్వయముగా సంసారత్వమును దాటి బ్రహ్మత్వమును అనుభూతం చేసుకుంటోంది. జలం తన యొక్క ద్రవ్యత్వం ఏమర్చి తరంగమని దేహంగా భావిస్తుండడం ఇట్లో బ్రహ్మము తన యందు సంసారం దర్శించడం అట్టిది. తన యందు సృష్టి రూపము దర్శిస్తున్నప్పటికీ బ్రహ్మం సర్వదా బ్రహ్మంగానే ఉన్నదని గ్రహించు. బ్రహ్మం యొక్క అజ్ఞాత విభాగం నందు సృష్టి రూపం స్వభావమే అయి ఉన్నదని గ్రహించు. ఓ వ్యాధుడా, ఈ సృష్టి బ్రహ్మం యొక్క స్ఫురణ మాత్రమే. యథార్థానికి స్వప్నం గాని జాగ్రత్త గాని ఏమీ లేవు. అవిద్య తప్పితే బ్రహ్మమునకు సృష్టి రూపత్వం ఇక్కడ. సర్వదా శుద్ధమే అయి ఉన్న బ్రహ్మమునకు జన్మాంతర్గత కర్మలు ఎక్కడున్నాయి, ఎట్లా ఉంటాయి? ఈ జీవుడు సర్వదా బ్రహ్మమే. జీవో బ్రహ్మేతి నాపరః అని వేద మహావాక్యాలు ఉద్ఘోషిస్తున్నాయి కదా. వాస్తవానికి కర్మ లేదు, సృష్టి లేదు, అవిద్య లేదు. అవన్నీ లేకపోయినప్పటికీ ఆత్మ యొక్క స్ఫురణగా అవన్నీ మిథ్యగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. బ్రహ్మము సర్వశక్తిమంతము, సత్య సంకల్పయుక్తము. అందుచేత బ్రహ్మము స్వయంగా సృష్టి యొక్క ప్రదర్శన రూపములను గాంచుచున్నది. అట్టి ప్రదర్శనం తదనుసారమైన జన్మల యొక్క కల్పనను కావించుకుంటోంది. ఫలితంగా కల్పిత పదార్థములైనట్టి జగత్తు, జీవుడు మొదలైన రూపముల వలె భాసిస్తోంది. ఇంత మాత్రం చేత బ్రహ్మమునకు వచ్చే లోటేమీ లేదు. ఓ వ్యాధుడ, వాస్తవానికి సృష్టాది యందు ఈ జీవునకు కర్మ అనేది సంభవించదు. చైతన్యం తన యందు మొట్టమొదట ఏదో క్రీడాలీల సరదాగా అవిద్యను కల్పించుకుంటోంది. ఆ తర్వాత కర్మలను, వాటి యొక్క ఫలములను సముపార్జించుకొని అనుభవైక వేద్యం చేసుకుంటోంది. నాయన, జలము తరంగాదులుగా, సుడి మొదలైనవిగా కనిపిస్తూ ఉండవచ్చుగాక, అది తన సహజ ద్రవ్యత్వను కోల్పోయేదెప్పుడు? ఆవర్తములుగా కనిపించేది జలమే కదా. ఆ జీవుడు కూడా తన సహజ బ్రహ్మ స్వభావమును ఏ క్షణమందు కించిత్ కూడా కోల్పోవటం లేదు, త్యజించటం లేదు. ఈ జగత్తు బ్రహ్మమే. పూర్వకర్మల గురించి ప్రస్తావించావు గనక మరొక విషయం దృష్టాంతంగా చెబుతాను. స్వప్నంలో నీకు కనిపించే జీవులకు పూర్వకర్మలు ఎక్కడున్నాయి? అట్లాగే సృష్టి యందు శుద్ధ సాత్విక శరీరులైన చిన్మాత్ర రూపులకు జీవులకు పూర్వకర్మ అంటూ ఏదీ లేదు. వారి దృష్టిలో సృష్టి అనేది స్వస్వరూపం యొక్క చమత్కార ప్రదర్శన రూపమే. సృష్టి అనేది స్వకీయ చమత్కారమే అయి ఉండగా అందుకు పూర్వకర్మల ఆవశ్యకత ఏమున్నది? ఒక వ్యక్తిలోని అంతర్భాగ విభాగమ ఊహ ఎట్లా వచ్చింది అను ప్రశ్నకు పూర్వపు ఊహలు కారణమవలసిన పనేమున్నది? అయి ఉండటంలో విశేషం మాత్రం ఏమున్నది? అవిద్యచే సృష్టి యొక్క కర్మల యొక్క కల్పన కావించబడిన తర్వాతనే జీవునకు కర్మపాశం అనేది రూపొందింది. అట్టి అజ్ఞాత భ్రమ యొక్క కొనసాగింపుగా జన్మల పరంపరలు ఒనగూడుచున్నాయి. వాస్తవానికి జన్మకర్మలకు ముందే ఉన్న నిర్దోష సర్వాత్మ బ్రహ్మమే ప్రతి జీవుని వాస్తవ రూపం. ఇక ఈ జీవుడు అనేక ఉపాధులతో, వ్యవహారములతో తిరుగాడటం అనేది ఒక వ్యక్తి తన జాగ్రత్త స్వరూపం మరచి స్వప్న ప్రపంచంలో తిరుగాడటం వంటిది మాత్రమే. సృష్టి రూపం కాదు, సృష్టి బ్రహ్మరూపమే. ఇక ఏ జీవునకు కర్మబంధాలున్నాయి చెప్పు? జగత్తును నమ్మియున్న మనస్సే కర్మబంధం కల్పించుకుంటోంది. అంతేగాని జీవునకు మరెవరూ కర్మబంధాలు కల్పించటం లేదు. బంధము కర్మల వల్ల కలగటం లేదు. పరమాత్మ గురించిన అపరిజ్ఞాతత్వం చేతనే కర్మబంధ రూపంగా ప్రాప్తిస్తుంది. కాబట్టి అజ్ఞానమే కర్మబంధానికి బీజము. అజ్ఞానము చే మాత్రమే అజ్ఞానం మొదలంట తొలగగలదు. అజ్ఞానమే కర్మబంధానికి బీజము. ఆత్మజ్ఞానముచే మాత్రమే అజ్ఞానం మొదలంట తొలగగలదు. ఆత్మజ్ఞానముచే అజ్ఞానమే కాకుండా అజ్ఞానంచే కల్పితమై ప్రాప్తిస్తున్న కర్మబంధం కూడా తొలగిపోగలదు. ఒకనికి ఆత్మజ్ఞానం ఎంతెంత వరకైతే ప్రవృద్ధమవుతూ ఉంటుందో అంతంత వరకు కర్మబంధదాయకం అవటం అనేది తొలగిపోతూ వస్తోంది. వ్యాధులు: స్వామి, కర్మ నాశనమైతే జన్మ జీవనాదులు కూడా వినాశనం పొందుతాయా? మునీశ్వరుడు: ఏ పదార్థం అయితే వాస్తవానికి మొదలే లేదు, అట్టిది నశించటం వలన వచ్చే నష్టమేమున్నది? స్వప్నంలో కనిపించిన భవనం కూలిపోతే ఎవరికి నష్టం? ఓ వ్యాధుల, స్వప్నంలో ప్రాప్తించిన బంధం తొలగాలంటే జాగ్రత్తకు రావటమే ఉపాయం కదా. సర్వమునకు సంబంధించిన భ్రాంతి తొలగాలంటే ఇది త్రాడు మాత్రమే. సర్పమునకు సంబంధించిన భ్రాంతి తొలగాలంటే ఇది త్రాడు మాత్రమే అని తెలియటం ఏకైక ఉపాయం. పరమార్థమగు బ్రహ్మం యొక్క జ్ఞానం చేత మాత్రమే భ్రమ, కర్మబంధం తొలగుచున్నాయి. కర్మబంధం మరింక దేని చేత శమించదు. నాకు కర్మబంధం ఉన్నది అను భ్రమయే బంధమై ప్రాప్తిస్తోంది. ఎందుకంటావా? బ్రహ్మం యొక్క అజ్ఞాన రూపమే బంధము. అంతే తప్ప బంధం అనేది వేరుగా లేదు.
ఓ వ్యాధుడ, ఈ మాయ అనేది అతి బలీయమై భయంకరమై ఈ జీవనకు అతి దీర్ఘమైన సంసార బంధము లేక కర్మబంధం కలుగజేస్తుంది. శాస్త్రములు ఏమి బోధిస్తున్నాయో దానికి సంబంధించిన పాండిత్యము సంపాదించుకోకపోయామా? మాయ సంసార రూప కర్మబంధం మన పట్ల కొనసాగుతూనే ఉంటుంది. దానిచే మరల ఈ సంసార చక్రములో పడము. అదియే పాండిత్యము. అందుచే నిర్మలము ఉదారము అయినట్టి బుద్ధితో ఆత్మజ్ఞాన పాండిత్యము మననము పొందే వరకు శ్రవణ మననాది రూపమైన ప్రయత్నములు శ్రద్ధగా కొనసాగించవలసింది. ఎందుకంటే ఆత్మజ్ఞాన సముపార్జన అనే ఉపాయంతో తప్పితే మరింకే ఉపాయంతోనూ ఈ సంసార భయం శమించదు. కనుక ఆత్మజ్ఞానమే శరణ్యమని నా మనవి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆత్మజ్ఞానం అత్యావశ్యకం అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం చూస్తున్నాము. ఈ కనిపించేది పూర్తిగా ఆత్మనే, ఆత్మస్వరూపమే, పరబ్రహ్మ స్వరూపమే. దాని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశము 13. ఆత్మజ్ఞాన పాండిత్యము ఆత్మానుభూతి. మహాముని: ఓ వ్యాధుడ, ఆకాశంలో సూర్యుడు ఉదయించగానే అంధకారం అంతా పటపంచలవుతుంది చూచావా? అట్టి సూర్యబింబం ఆకాశానికి భూషణం అవుతుంది. అట్లాగే సమస్త ధర్మములు, కర్మ, ఐహికాస్మిక వ్యవహారములను నిర్ణయించే సభలో ఆత్మజ్ఞాన పాండిత్యం గలవాడు శ్రోతల బుద్ధిని వికసింపజేస్తూ సందేహాలను ఛేదించి వేస్తూ సభాభూషణుడు అవుచున్నాడు. ఆత్మజ్ఞానులు ఏ గతిని చూపుచున్నారు? ఆ మార్గంలో పొందే ఆత్మజ్ఞాన మోక్ష సుఖం ముందు ఇంద్రాదుల ఐశ్వర్యాలు తృణప్రాయం అవుతున్నాయి. ఆత్మజ్ఞాని అందించే లవలేశ ఆత్మానందం తక్కిన జీవులను సుదీర్ఘ సంసార ప్రయాణం నుండి సేద తీరుస్తుంది. కాబట్టి ఈ 14 లోకాలలో లభించే సుఖములన్నీ బ్రహ్మానంద మహాసముద్రం యొక్క ఒక జలబిందువుతో కూడా సమానం కావు. పాతాళము, భూలోకము, స్వర్గలోకము ఎక్కడ కూడా ఆత్మజ్ఞాన పాండిత్యం కంటే అధికమైన సుఖం కానీ ఐశ్వర్యం కానీ నాకు కనిపించడం లేదు. సచ్చాస్త్ర విచారంచే ఉత్పన్నమైన ఆత్మజ్ఞానం సంతరించుకున్న పండితుని పరమార్థ రూపమగు బ్రహ్మమయ దృష్టి అనిర్వచనీయ ప్రభోపేతం. అది మనకు స్వాత్మయంది పరమానందాన్ని అప్పటికప్పుడే ప్రసాదిస్తుంది. రజ్జు సర్ప భ్రాంతిలో ఇది తాడే, పాము కాదు అనే జ్ఞానముచే పాము యొక్క భ్రాంతి తొలగిపోతుంది కదా. ఆత్మజ్ఞాని యొక్క బోధచే దేహభ్రాంతి, సృష్టి భ్రాంతి, దృశ్య భ్రాంతి, కర్మబంధ భ్రాంతి క్షణంలో శమించి మనం అధిష్టానమగు బ్రహ్మంగా శేషించగలుగుచున్నాం. అట్టి బ్రహ్మజ్ఞానానందము అనుభవైక వేద్యం మాత్రమే. ఓ వ్యాధుడ, బ్రహ్మం గురించి ఎక్కడో వెతకవలసిన పని లేదు. ఎప్పటికూ లభించవలసినది కూడా కాదు. అయ్యది స్వస్వభావమునందే సత్వత్వ జ్ఞానముచే ప్రదర్శితమవుచున్నది. సర్వదా వేంచేసియే ఉన్నది. ఆత్మజ్ఞానంచే గుర్తించబడుచున్నది. అద్దాని చేతనే అద్దాని నిజరూపములు అయి ఉన్న శరీరము, సృష్టి, ప్రళయములు మొదలైన సంజ్ఞలు కల్పించబడుచున్నాయి. కనుక అవి కూడా బ్రహ్మం యొక్క నిజరూపాలే. కాబట్టి దేహము, సృష్టి మొదలైనవి బ్రహ్మం కంటే వేరు అనే అభిప్రాయం సరికాదు. అయితే బ్రహ్మమునందు సృష్టి మొదలైనవి మొదలే లేవు. బ్రహ్మము సర్వదా సర్వత్రా బ్రహ్మముగానే ఉన్నది. ఇక సృష్టి, అద్దాని ధర్మములు, అద్దాని బోధకమైన పదవాక్యాలు ఎక్కడున్నాయి? ఎట్లా ఉంటాయి? ఈ భూమి, ఆకాశం మొదలైనవి వాస్తవంగా ఉండి ఉంటే వాటికి కారణం వెతకవచ్చు. కానీ పృథివీ మొదలైన పదార్థాలు ఎచట లేనప్పుడు వాటికి ఏమి కారణమవుతాయి? బ్రహ్మం యొక్క ఏ ప్రతిభాస అయితే కలదో అది ఏ జగత్తుగా చెప్పబడుతోంది. స్వప్నంలో కనిపించిన మనుషులకు తల్లిదండ్రులు ఎవరు? ఏ జాతివారు అనే ప్రశ్న ఎక్కడ? స్వప్నంలో కనిపించిన మనుషులే వాస్తవం కాదు కదా. అట్లాగే ఈ జాగ్రత్త అనే స్వప్నంలో కనిపించే మనుషుల యొక్క పిత్రాదులు, దేశకాలాదులు మొదలైనవన్నీ కల్పనా సదృశం మాత్రమే. స్వప్నంలో కనిపించే మనుషులకు పూర్వకర్మలు ఏమి ఉన్నాయి? అట్లాగే ఈ జాగ్రత్తలో కనిపించే మనుషులకు కూడా పూర్వ తత్పూర్వ కర్మలు లేవు. ఒకవేళ కించిత్ దూరం ఉన్నాయి అని అనుకుంటే అది కూడా స్వప్నంలో లాగా మిథ్యా సదృశమే. వ్యాధుడు: మహాత్మ, మరి ఈ జీవుల పరస్పర సంబంధ బాంధవ్యములు, వివిధ దృష్టులు ఎక్కడి నుండి వస్తున్నాయి? మహాముని: ఈ జీవులందరూ మిథ్యా వాసనా స్వరూపులే. స్వప్నతుల్యంగా ఈ జీవులు తమ తమ వాసనానుసారంగా జగద్విషయములను పరస్పరం గాంచుచున్నారు. ఈ జీవుల పూర్వకర్మల వ్యవహారం కూడా వాసనానుసారంగానే మిథ్యగా ప్రవర్తిస్తున్నది.
పంచభూతములు, భువనములు మొదలైన ఈ సృష్టిలు మొదలుకొని ఈ శరీర పర్యంతము ఈ జీవులు తమ వాసనలను అనుసరించి పరస్పరం సంభాషించుకుంటున్నారు, పరస్పరం దర్శించుకుంటున్నారు. స్వప్నంలో జీవుల వలన ఇక్కడ వాసన స్వప్నం ప్రవర్తిస్తుంది. వాసనలు తొలగిస్తే శేషించేది ఆత్మయే. ఆత్మస్వరూపం దృష్ట్యా జీవులలో కనిపించే భేదమంతా భ్రమాత్మకమే, వాస్తవం కాదు. కనుక వ్యాధున ఈ జీవులందరూ తమ తమ వాసనలను అనుసరించి ఒకరితో మరొకరు సంభాషించుకుంటున్నారని, వాస్తవానికి ఆత్మ మాత్రమే సత్యమని గ్రహించు. ఈ ప్రపంచంలో చరించు. అంతేగాని గుడ్డి ఏదు చేలో పడి మేసినట్లు జీవించకు. స్వప్నంలో స్వప్నరూపులకు జీవుల మధ్య ఎట్లా వ్యవహారం సిద్ధిస్తుందో అట్లాగే ఈ జాగ్రత్త జీవుల మధ్య వాసనా చమత్కారం అనుసరించి ఇక్కడ వ్యవహారాలు సిద్ధిస్తున్నాయి. అవన్నీ అర్ధక్రియా సామర్థ్యంతో కనిపిస్తున్నాయి. ఒకడు స్వప్నంలో ఆకలితో పదార్థాలు స్వప్న కల్పనలోంచి పొంది సుష్టుగా భుజించి, వాస్తవానికి ఆహార పదార్థాలు భౌతికంగా లేకపోయినప్పటికీ తృప్తిని అనుభవిస్తున్నాడు చూచావా? అట్లాగే జాగ్రత్త సంకల్పములను సంవిత్తు పొందుతోంది. అయితే జాగ్రత్తలో స్వప్నం అస్పష్టం, స్వప్నంలో జాగ్రత్త అస్పష్టం. వాటి భేదం అంత మాత్రమే. శుద్ధము ప్రకాశశీలము అగు సంవిత్తు స్వయంగా నిజ స్వభావస్థమై భాసిస్తోంది. ప్రతి జీవుడు శుద్ధ సంవిత్ స్వరూపుడే. అట్టి శుద్ధ సంవిత్తు యొక్క స్ఫురణలే లోకంలో ఇది జాగ్రత్త, ఇది స్వప్నము అని శబ్దాలతో లేక సంజ్ఞలతో చెప్పబడుచున్నాయి. ఈ సృష్టి, ఈ దేహము మొదలైనవన్నీ మోక్ష పర్యంతం ఈ విధంగానే స్ఫురిస్తూ ఉంటాయి. అట్టి ఈ స్ఫురణయే సృష్టి. వాస్తవానికి చూచువాడు చూడబడేది అగ్ని ఉష్ణత్వము, వాయువు చలనత్వము, జలము తరంగత్వము, ద్రవ్యత్వము. వీటిలో ఒకదానికొకటి భేదం లేదు. అట్లాగే సంవిత్తుకు దానిచే దర్శింపబడే జాగ్రత్త స్వప్న దృశ్యములకు భేదం ఒకంత కూడా లేదు. స్వప్నమంతా శాంత సౌమ్య రూపుడగు స్వప్నద్రష్టలు బయలువడిన భావనా విన్యాస చమత్కారమే కదా. ఈ సమస్తము నిరాకారము, శాంతము అయినట్టి బ్రహ్మమే అయి ఉన్నది. ఇక ఈ జగత్ సమూహమంతా నిజదృశ్య రూపముచే అసత్తు, అధిష్టాన చిత్రూపముచే సన్మయము. ఇదంతా కూడా నేతి అను నిషేధ శృతివాక్యములను అనుసరించి పరబ్రహ్మ స్వరూపంగానే తెలియబడుచున్నది. కానీ వ్యవహార దశలోనూ బ్రహ్మము జగద్రూపంగా ఉద్భవించటం, ప్రళయరూపంగా నశించటం, దృశ్యరూపంగా అనుభవం అవటం ఇవన్నీ జరుగుచున్నాయి. కానీ పరమార్థ దృష్టియందు ఇదంతా కేవలం చిన్మాత్రమే. అజము, శాంతము, ఏకము, నిర్మలము అగు బ్రహ్మమే ఇదంతా. ఒక కుమ్మరివాడు మట్టితో కుండలను, బొమ్మలను, చక్రములను మొదలైనవి తయారు చేసి ప్రదర్శిస్తున్నాడు చూచావా? బ్రహ్మదేవుడు అనే కుమ్మరి హృదయం అనే భూమిలో కల్పించిన ఆకాశము, వాయువు, పృథివీ మొదలైన మూల పదార్థత్వము, వాటి కార్యకారణత్వము నీటికి అట్లే వర్తిస్తున్నాయి. ఓ వ్యాధుడ, నీ హృదయంలో అరణ్యము, వేట, మృగాలు, స్వప్నము మొదలైనవన్నీ కనబడుచున్నాయి కదా. అట్లాగే బ్రహ్మదేవుని హృదయంలో ఈ సృష్టి, దాని అందలి కార్యకారణ భావములు మొదలైనంతా కనిపిస్తోంది. అయితే ఇదంతా స్వప్న సదృశమే సుమ. స్వప్నంలోని కార్యకారణ భావం వంటిది ఈ జాగ్రత్త అంతర్గతమైన కార్యకారణాలు కూడా. స్వప్నంలోని కార్యకారణ భావం వంటిదే ఈ జాగ్రత్త అంతర్గతమైన కార్యకారణాలు కూడా. నీవు నీ స్వప్నావస్థలో ఏవి ఎట్లా కల్పిస్తావో, ఆ నగరాదులు భావన చేస్తావో అవన్నీ అట్లాగే దర్శిస్తావు కదా. అలాగే బ్రహ్మదేవుని సంకల్పానుసారమే ఈ జగత్తు యొక్క కార్యకారణ భావాలన్నీ ఏర్పడి ఉంటున్నాయి. నీవు నీ యొక్క సంకల్ప నగరంలో అనగా ఊహాలోకంలో ఏ విధంగా సంకల్పరూపమగు చైతన్యం ద్వారా నీ యొక్క అంతర్గతమైన ఇచ్ఛను అనుసరించి కార్యకారణ రూపమగు వ్యవస్థను స్థాపించి పొందుచున్నావో, అదేవిధంగా ఈ సృష్టి అందు కూడా అట్టి సంకల్పరూప వ్యవస్థ స్థాపించబడి వ్యవహరిస్తోంది. సంకల్ప నగరం, అందులో అంతర్గతమై ఉన్న వ్యవస్థ, ఈ రెండూ కూడా స్వాత్మరూపమగు చిదాకాశం యొక్క స్ఫురణయే కదా. ఈ సృష్టి కూడా హిరణ్య గర్భుని సంకల్పాంతర్గతమే. అనగా ఇదంతా చిదాకాశం యొక్క స్ఫురణయే గాని మరింకేమీ కాదు. ఒకడు తన సంకల్పాకాశంలో
స్వయం ప్రకాశమగు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, నగరం, గృహం ఇవన్నీ ఎట్లా ఏ కార్యకారణ వ్యవహార సరళిచే చూస్తున్నాడు, అట్టిదే ఈ సృష్టి యొక్క పదార్థములందలి స్వభావ సిద్ధమైన కార్యకారణ వ్యవహారంగా ఒప్పుచున్నది. సృష్టారంభంలో హిరణ్య గర్భుని చైతన్యముచే పృథివియందు కాఠిన్య గంధాది నియతి, జలంలో రస ద్రవత్వాది నియతి, అగ్నిలో రూప ఉష్ణత్వాది నియతి, వాయువులో స్పర్శ చలనాది నియతి, ఆకాశంలో శబ్ద శూన్యత్వాది నియతి, కాలంలో భూత వర్తమాన భవిష్యత్ కాల నియతి, తూర్పు పడమర మొదలైన దిన నియతి రచించబడినట్లే ఇప్పటికీ అట్టి నియతియే కొనసాగటం జరుగుతోంది. వాస్తవానికి చిదాకాశము పదార్థరహితము అయ్యది సర్వ విషయ వస్తు శూన్యమై ఉన్నది. దానిచే నిజ సంకల్పానుసారంగా ఏది భావించబడుతుందో అదియే కార్యకారణ రూప వ్యవస్థగా స్థితి నొంది ఉంటుంది. హిరణ్య గర్భుని అనగా సమిష్టి సృష్టికర్త యొక్క మనస్సు చైతన్యం యొక్క ఒకానొక చమత్కారం మాత్రమే. అట్టి మనో చమత్కారమే సృష్టి వలె భాసిస్తోంది. సంకల్ప రూపమగు ఆ హిరణ్య గర్భుని మనస్సునందు భావతరంగంలో ఆవిర్భవిస్తున్నాయి. ఆ భావతరంగంలో ఆవిర్భావము సృష్టాది అనే పేరుతో చెప్పబడుతోంది. వాయువు యొక్క చలన సత్త నుండే కదా వాయుతరంగాలు ఆవిర్భవిస్తున్నాయి. ఆ వాయుతరంగాలు వాయువునకు అభిన్న రూపంలే కదా. అలాగే చిదాకాశం అను దానియందు సృష్టులు అనబడే చిదాకాశ తరంగాలు ప్రదర్శితమవుతున్నాయి. అట్టి సృష్టులన్నీ చిదాకాశమునకు అభిన్నములే. శూన్యము నిర్మలము అగు ఆకాశంలో నీలత్వం ఎందుకు కనిపిస్తోంది? దృష్టి యొక్క దోషం చేతనే కదా. అట్లాగే చిదాకాశము సర్వదా శూన్యము నిర్మలము అయినప్పటికీ కూడా దానిలో చిదాకాశ రూపమే అగు త్రిలోకములు వర్తిస్తున్నాయి. ఒకడు చీకటిలో ఒక పామును చూచాడు. చాలా భయపడ్డాడు. ముచ్చెమటలు పట్టాయి. ఆ పాము అతని కాళ్ళకు చుట్టుకోబోతున్నట్లుగా అనిపించింది. విదిలించుకుంటున్నాడు. పాము కాటు వేస్తే ఏమవుతుందో అతనికి తెలుసు. నోటి నుండి నురగ వస్తుంది, స్పృహ పోతుంది, శరీరమంతా విషం పాకుతుంది. ఇక ఆపై గిలగిలా కొట్టుకొని చావటమే. ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయి. అతడు తబ్బిబ్బు అవుతున్నాడు. కానీ ఇంతలో ఎవరో దీపం తెచ్చి చూస్తే అది పాము కాదు, త్రాడు మాత్రమే. వెంటనే ఆ బాటసారి చేత్తో త్రాడును పాదముల నుండి తొలగించి తన భ్రమకు తానే నవ్వుకుంటూ ఆవలకు విసిరాడు. ఇప్పుడు మరలా ఆ త్రాడును చూస్తే ఇతఃపూర్వంలా చెమటలు పట్టడం, భయంతో కేకలు వేయటం చేస్తాడా? లేదు. ఎందుచేత? అది పామేమో అనే భ్రమ తొలగింది కనుక. అట్లాగే ఎప్పుడైతే శ్రవణ మరణాది సాధనల అభ్యాసం చేత ఈ దృశ్యము దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమైనట్టి బ్రహ్మముగా ఏ జీవునికైతే భాసిస్తుందో అతడు ఇక బ్రహ్మము సర్వదా జగద్రహితము అనే పరమసత్యాన్ని సుస్పష్టంగా నిర్దుష్టంగా గ్రహిస్తున్నాడు. వ్యాధుడు మహాత్మ, ఈ దేహ పతనానంతరం ఈ జీవుడు ఏమి అవుతున్నాడు? జన్మ మరణాదులు కూడా స్వప్నతుల్యమేనా? మహాముని, జన్మ మరణాలు కూడా నిజస్వప్న తుల్యములే. ఆ విధంగా తన యొక్క స్వప్నంతో పోల్చదగిన మరణము పొందిన తర్వాత ఆ జీవుడు తన భావనా సంస్కారములను అనుసరించి వేరువేరైన జగత్తులను గాంచుచున్నాడు. కానీ ఇహలోకం పరలోకం కూడా నిరాకారమగు చిదాకాశమే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క 13వ అంశం అనేది ఆత్మజ్ఞాన పాండిత్యము ఆత్మానుభూతి అనే అంశం పూర్తయింది. ఆ తర్వాతి అంశం 14 దేహ పతనానంతరం. వ్యాధుడు స్వామి, ఈ దేహం పతనం పొందిన తర్వాత ఈ జీవుడు మరల సుఖ దుఃఖములను పొందడానికి మరొక దేహం పొందుచున్నాడు కదా. ఇప్పుడు నా సందేహం ఏమిటో వినండి. ఈ దేహం పతనమైన తర్వాత మరొక దేహం వస్తోందా? ఒకవేళ అట్లా వస్తుంటే ఈ దేహం నశించిన తర్వాత ఆ మరొక దేహం ఎట్లా ఉత్పన్నమవుతోంది? ఆ నూతన దేహానికి ఉపాదాన కారణం ఏమిటి? దాని ఉత్పత్తికి నిమిత్త సహకారి కారణాలు ఏవైనా ఉన్నాయా? ఉదాహరణకు కుండకు ఉపాదాన కారణం మట్టి, నిమిత్త కారణం కుమ్మరి, సహకారి కారణం సాధనా సామాగ్రి. ఒకవేళ ధర్మ అధర్మాలే సుఖ దుఃఖాలుగా పరిణమించి ఈ ఉపాధులకు కారణభూతం అవుతున్నాయంటారా? ఇదంతా జీవుడు తన భోగం కొరకు తయారు చేసుకుంటున్నాడా? ఒకవేళ ధర్మ అధర్మాలే మోక్షబంధములకు కారణమవుతున్నాయని అంటే అప్పుడు నాది మరొక ప్రశ్న. సాకారమగు ఈ శరీరంతో నిర్వర్తించబడే ధర్మం మొదలైన కర్మలు సర్వకర్మల నివృత్తి రూపం నిరాకార రూపమగు మోక్షం ప్రసాదిస్తున్నాయంటే అది అసమంజసం కదా.
ఎందుకంటే కర్మలచే నిర్మించబడేది కర్మరాహిత్యం ఎట్లా ప్రసాదిస్తుంది? మహాముని: ఓ వ్యాధుల, నీది పెద్ద ప్రశ్నే. సరే, జాగరూకుడవై విను. 1. సంస్కార రూపంలో ఉన్న విహిత నిషిద్ధ అని అనిపించే ధర్మాధర్మాలు. 2. అట్టి సంస్కార సమూహ రూపమగు మనస్సు. 3. అట్టి మనస్సులో దాగి ఉన్న వాసనలు. 4. ఆ మనస్సు యొక్క యజమాని చిదాభాస రూపుడగు జీవుడు. 5. ప్రాణచేష్టలే ప్రధానంగా కలిగి ఉన్న ఈ జీవుని దేహం. ఈ విధంగా ధర్మాధర్మాలు, మనస్సు, వాసనలు, జీవుడు, దేహము మొదలైనవన్నీ మేఘం నందు కొండలు, లోయ మొదలైన కల్పిత దృశ్యాలు చూచేవాడిచే కల్పించబడినట్లు చైతన్యం నందు కల్పించబడినవి, అంతేగాని అవి వాస్తవం కాదు. చిదాభాసుడు: దేహం అనేది ఒకటి ఉన్నది, అది దృశ్య ప్రపంచంలో ఉన్నది. ఈ దేహం నాది, ఇవన్నీ నావి, ఈ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అనే భావన గ్రహీతని చిదాభాసుడని పిలుస్తున్నారు. ఇట్టి కథనమంతా చిత్తమే కల్పన చేసుకుంటుంది. చిత్తమే తన కల్పనలో ప్రవేశించి సంచరిస్తూ చిదాభాసుడు అని శాస్త్రీయ నామమునకు అర్థమవుతోంది. చిదాకాశమగు స్వాత్మయందు నెలకొని ఉన్న హిరణ్య గర్భుడు స్వయంగా తన కల్పన వ్యవహార రూపంగా ఈ ధర్మ, అధర్మ, సుఖదుఖాది నామములు కల్పన గావించుకుంటున్నాడు. సంకల్పంలో విహరిస్తున్నవాడు ఆ సంకల్పం ముగిసిన తర్వాత తాను ఇతఃపూర్వపు స్థితికే వస్తున్నాడు కదా. స్వప్నంలో విహరిస్తున్న స్వప్నద్రష్ట ఆ స్వప్నం అంతమవగానే ఆ స్వప్నంకు మునుముందే ఉన్న స్థితిని తిరిగి పుణికిపుచ్చుకుంటున్నాడు. అట్లాగే ఈ భౌతిక దేహం నేను కాదు అను సుజ్ఞానమును సముపార్జించుకొనినట్టి జీవుడు దేహ తాదాత్మ్యమునకు ముందుగానే ఉన్న చిదాత్మ దేహుడుగా ప్రకాశిస్తున్నాడు. దేహ తాదాత్మ్యం కలిగి ఉన్నప్పుడు, అవన్నీ జ్ఞానంచే త్యజించినప్పుడు కూడా ఇతడు చిదిదాత్మ దేహుడే. వ్యాధులు: స్వామి, ఈ జీవుడు మరణానంతరం ఎట్టి స్థితిని, గతిని పొందటం జరుగుతోంది? మునీశ్వరుడు: జీవించున్నవాని ఇహలోక బుద్ధి ఇక్కడ వస్తు విషయ వ్యక్తిగత సంబంధ బాంధవ్యములన్నీ పొందుచున్నది కదా. ఈ జీవుడు మరణించిన తర్వాత కూడా అతని పరలోక బుద్ధి స్వప్నం వలె స్వయంగా భాసిస్తోంది. ఆ పరలోక బుద్ధితో వస్తు విషయ వ్యక్తిగత సమిష్టిగత వ్యవహారాలన్నీ స్వప్నంలో లాగా చిరకాలం పొందుచున్నాడు. జీవించి ఉన్నవాడు దర్శించే ఆయా వస్తు విషయగత సంబంధాలన్నీ భ్రమ, స్వప్న సదృశ్యము, అసత్యము అయినట్లే మరణించిన వానిచే స్వప్న సదృశ్యంగా అనుభవించే విషయాదులలో కూడా సత్యత్వమేదీ లేదు. అవన్నీ కూడా భ్రమ, స్వప్న సదృశ్యమే. జీవించి ఉన్నవాడు జాగ్రత్తను చూస్తూ ఇది సత్యమే, ఇది సత్యమే అని అనుభవం పొందుతున్నట్లే మరణించిన వానికి కూడా తాను అనుభవించే స్వప్న సదృశ్య జగత్తు అతనికి సత్యమని అనిపిస్తుంది. ఈ విధంగా జీవితానుభవం, మరణానుభవం ఉభయములు ఏకరూపంలో అయి ఉంటున్నాయి. వ్యాధుడు: మహాత్మ, మరణించిన వాడు తాను పొందే స్వప్న దృశ్యానుభవం తానే కల్పించుకుంటున్నాడా, లేక అతని అనుభవం వలన అనుభూతులను అనుసరించి మరెవరైనా యమధర్మరాజు మొదలైన దేవతలెవరైనా అతనికి అవన్నీ కల్పిస్తున్నారా? మహాముని: ఓ వ్యాధుల, మరణించిన వాని మరణానంతర స్వప్న సదృశ్య జగత్ వ్యవహారం అంతా కూడా మరొకరెవరైనా నిర్మిస్తూ ఉన్నారని కాసేపు అనుకుందాం. అప్పుడు ఆ జీవుని మరణానంతర జగత్తును నిర్మించి పరిపోషించే ప్రవృత్తికి అనుకూలమైన స్మృతి ఈ జీవునికి ఎట్లా కలుగుతుంది? ఒకవేళ ఈ జీవుని స్మృతి మరొకరి వ్యవహార పరిధిలో ఉంటే ఇతడే మరల జన్మించినాడు అని అనటం ఎట్లా? మరణానంతరం ఇతనికి స్మృతి లేనప్పుడు ఒకనికి పూర్వానుభవమే ఉండదు కనుక సర్వము ఆ జన్మలోనే అంతమవుతుందని అనవలసి వస్తుంది. అప్పుడు ఇక పాపపుణ్యాలు, ఇహపర లోకాలు, మరణానంతర స్థితిగతులు మొదలైనవన్నీ తిరస్కరించవలసి వస్తుంది. పైగా జీవులందరూ జన్మతః ఒకే రీతిలో ఉండాలి. కానీ జన్మించినట్టి ఒక్కొక్కరు ఒక్కో విధమైన గుణస్వభావ చమత్కారం చిన్నప్పటి నుండే కలిగి ఉండటం మనం చూస్తున్నాం కదా. పైగా అవన్నీ కూడా ఆ జీవుని కార్యక్రమములను అనుసరించి మార్పు చేర్పులు చెందుచున్నాయి. మరొకరి స్మృతిని అనుసరించి ఈ జీవుడు వర్తిస్తున్నాడు అని అనదలుచుకుంటే అప్పుడు ఈ జీవుడు అంతర్గతంగా కలిగి ఉన్న నిరూఢమైన చైతన్యము శూన్య రూపం అవుతుంది. లేక అయ్యది స్వయం ప్రకాశకం కాకుండా పోతుంది. అది వేదవాక్య విరుద్ధం కదా.
అందుచేత ఇట్టి సందేహాలు నివృత్తింపజేస్తూ శాస్త్రాలు చెప్పుచున్న ఒకానొక సిద్ధాంతం ఒకటి ప్రస్తావిస్తాను. పరమాత్మ ఈ దేహ జగత్తులను నిర్మించి స్వయముగా దానియందు ప్రవేశించి ప్రకాశిస్తున్నాడు. తత్ సృష్ట్వా తదేవాను ప్రవిశత్. కాబట్టి మనం ఈ జీవన్ మరణానంతర స్థితులను గురించి ఈ విధంగా సిద్ధాంతీకరించవలసి వస్తుంది. 1. ఈ జీవుడు వాస్తవానికి కేవల చిదాత్మ స్వరూపుడు మాత్రమే అయ్యది సర్వదా యథాతథం. 2. ఈతని జగదానుభవం అంతా ఈతని స్వస్వరూపం నుండి బయలువెడలి స్వకీయ చమత్కార రూపమగు చిత్తమును అనుసరించే ఉంటుంది. 3. ఈతని జగదానుభవం అంతా స్వకీయ చిదాత్మ స్వరూపమునకు అనన్యమైనప్పటికీ అన్యం వల్ల స్ఫురించేదే చిత్తము. 4. చిత్తమును అనుసరించే జగదనుభవం ఉంటుంది కనుక చిత్తస్వరూపమే జగత్ స్వరూపంగా స్ఫురిస్తోంది. ఆత్మ నుండి బయలువెడలినట్లుగా చెప్పబడుచున్నప్పటికీ ఆత్మకు వేరుగా ఏది బయలువెడుటకు కారణం లేదు కనుక చిత్త జగత్తులు ఆత్మరూపములే. 5. యథార్థానికి ఈ జీవుడు మరణించిన తర్వాత జన్మించటం లేదు. కేవలం చిత్తం చేస్తేనే చిత్తం యొక్క స్వవాసన వశం చేత నేనిప్పుడు పుట్టాను అని వ్యర్థంగా కల్పన చేసుకుంటున్నాడు. ఈ దేహం పొందినప్పుడు కూడా అతని చిత్తమే నేను పుట్టాను అనే భ్రమను కొనసాగించడం జరుగుతోంది. 6. ఈ జీవుడు స్వతహాగా చిదాకాశ స్వరూపుడు. జన్మ మొదలైన ఎట్టి వికారములు ఉండనట్టి చిదాకాశ స్వరూపమగు స్వాత్మయందే జన్మాదులు చిత్తంచే కల్పితంగా ఎరగబడుచున్నాయి. చిత్తమునకు ముందే అతని చిత్స్వరూపం యథాతథమై ఉన్నది. 7. ఈ జీవునికి చిదాకాశ స్వరూపం దృష్ట్యా ఈ జన్మ లేదు, మరొక జన్మ లేదు, ఇతఃపూర్వం జన్మలు లేవు. చిత్తంచే పొందబడేది కల్పనయే కాబట్టి కల్పన ఉన్నంత వరకు జన్మాదులకు అంతం కూడా లేదు. కాబట్టి ఓ వ్యాధుడ, ఈ జీవుడు యథార్థానికి జన్మించటము లేదు, మరణించటము లేదు, మరల పునర్జన్మించటము లేదు. ఇక ఇదంతా ఏమిటంటావా? కేవలం ఈ చిత్తము స్వవాసన వశం చేత వ్యర్థంగా వికారశూన్యమగు స్వాత్మయందే ఈ దేహ జగత్ కల్పనలను నిర్మించుకొని దానియందు ప్రవేశించి తన చిద్దేహమును ఏమర్చి ఈ విధంగా చిత్త భౌతిక దేహములలో తన్మయమై ఉంటుంది. అనగా తనయందు అభ్యస్తమయ్యున్న భావన పరంపర వ్యవహారంతోని ఈతడు దీర్ఘకాలం అనుభవిస్తున్నాడు. తన భావనానుభవం ఇట్లు ఇదంతా సత్యమైన రూపం గల ఒకనొక విశ్వాసం కలిగి ఉండటం చేత ఈ దృశ్యమే ఘనీభూతమైన పూర్ణ సత్యంగా ఎరుగుచున్నాడు. భావనకే ఉత్పత్తి స్థానమనతగు తన చిత్స్వరూపాన్ని ఏమర్చి ఉంటున్నాడు. చిదాకాశ రూపమగు స్వాత్మయందే స్వప్నతుల్యమగు దృశ్యము అభ్యాసం గావించుచు అట్టి అభ్యాస వశం చేత మరల మరల స్వప్న సదృశ్యంగా నిజ జన్మను, నిజ మరణమును, నిజ జగత్తును అనుభవిస్తున్నాడు. ఈ విధంగా ఆత్మయ చిదాకాశం నందు వ్యష్టి భావనచే మిథ్యా జగజ్జాలమంతా వీక్షిస్తోంది. తన సన్నిధానముని ఆధారంగా పొందుచు తన యందే అధ్యస్థములై ఉన్న కార్యకారణంతో కూడిన జాగ్రత్త స్వప్నాలలో ధ్యాసను ప్రవేశింపజేసి ప్రవర్తింపజేస్తుంది. సుషుప్తిలోను ప్రళయంలోను మోక్షస్థితి యందు ఆ కార్యకారణాలను తనకు తానే మృంగివేస్తోంది. వాస్తవానికి సుషుప్తి ప్రళయ మోక్షాలు దేనిని భక్షించడం లేదు. జాగ్రత్త స్వప్నాలు దేని చేతను భక్షించబడటము లేదు. చూచావా వ్యాధుడా? ఈ విధంగా ప్రతి జీవుని అనుసరించి కోట్ల కొలది జగత్తులు వర్తిస్తున్నాయి. అయితే ఎరుగబడినదా అవన్నీ కూడా కేవలం బ్రహ్మరూపాలే. ఎరుగబడినంతకాలం అవి దృశ్యరూపంగానే ఉంటాయి. మరొక విషయం, ఈ అనేక కోట్ల జగత్తులలో ఏదీ కూడా ఒకటి మరొక దానిని కప్పి ఉంచటం లేదు. ఏదీ కూడా మరొక దానిచే తెలియబడటము లేదు. అయితే ఏమి? ప్రతి జీవుడు నా జగత్తే ఉన్నది, మరొకరి జగత్తు లేదు అని తలచుచు జగత్తులో చరిస్తున్నాడు. వాస్తవానికి ప్రతివాడు తన యొక్క జగత్ స్వరూపంలో తానే బహుదూరపు బాటసారిలాగా సంచరిస్తున్నాడు. జాగ్రత్త లేక స్వప్న జగత్తులో చరించడం అంటే తన కల్పనలో తానే ప్రవేశించి సంచరించడం వంటిది. ఒకడు ఒక కథ రచించి ఆ కథలోని పాత్రలు పడే కష్టాలు చూచి తానే విషాదం పొందడం వంటిది. తద్దృష్ట్యా తదేవాను ప్రవిశత్. పరమాత్మ దేహాది జగత్తును నిర్మించి స్వయముగా దానియందు ప్రవేశించి దానికి ఉనికిని ప్రసాదించుచున్నాడు. ఈ బ్రహ్మాండంలో పంచభూతములైన ఘనము, ద్రవము, ఉష్ణము, వాయువు, ఆకాశమును అట్లాగే అండజ, స్వేదజ, గర్భజ, వాయుజములైన ఆయా అనంత సంఖ్యాకమగు జీవులు ఉన్నాయి కదా. అట్లాగే ప్రతి జీవుని అంతరంగంలో అసంఖ్యాక జగత్తులు ఏర్పడి ఉండి ప్రవర్తిస్తున్నాయి. వ్యవహార దృష్టిచే బ్రహ్మాండాలన్నీ సత్యమే, పరమార్థ దృష్టిచే అవన్నీ బ్రహ్మరూపాలే. జ్ఞాని దృష్టిలో బ్రహ్మరూపమైన సత్తు మార్పు చేర్పులు లేనిదై సర్వదా సర్వత్రా సర్వంగా ప్రకాశిస్తోంది. అజ్ఞాని యొక్క దృష్టిచే బ్రహ్మరూపం గమనించబడటం లేదు.
అతనికి కనబడేదంతా పాంచభౌతిక జగత్తుగా పరమసత్యంగా అనుభూతం అవుతోంది. అజ్ఞానికి ప్రత్యక్షమై జగత్తుగా కనిపించేదంతా జ్ఞానికి ప్రత్యక్షమగు స్వస్వరూప బ్రహ్మయే అయి ఉంటుంది. చిద్రూపమునకు ఏదేది ఎట్లు భాషిస్తుందో అది జగద్రూపంగా సత్యముగానే అనుభవం అవుతుంది. ఇవన్నీ జ్ఞానికి సద్రూపంగా భాషిస్తున్నాయి, అనగా ఆత్మరూపంగా భాషిస్తున్నాయి. వ్యాధుడు: ఇంతకీ ఈ కనబడే జగత్తు సత్యమా అసత్యమా? మహాముని: ఈ జగత్తు సత్యమా అసత్యమా? ఇది భ్రమయా అనునిత్య సత్యానుభవమా? ఇవన్నీ ఉన్నాయా లేవా అనున్నది నాశరహితమగు సంవిత్తే నిర్ణయించవలసినది. దాని నిర్ణయానుసారమే ఈ జగత్తులోని సంబంధ బాంధవ్యములు మొదలైనవి సత్యముగాను స్వప్నతుల్యంగాను నిర్ణయించబడి అట్లే తదనుసారమే అనుభవించబడుచున్నాయి. ఈ సంవిత్తు ఎప్పుడు ఏ ప్రకారమైన నిర్ణయం కలిగి ఉంటుందో అది అట్లే ఆ ప్రకారంగానే భాషిస్తుంది. ఇక స్వయం నిర్ణయానుసారమే ప్రాప్తిస్తున్న ఈ జగత్తులో ఈ వస్తువుల, జీవుల ఏకత్వ ద్విత్వాదుల గురించిన ప్రసంగం ఎక్కడిది? ఎవని బుద్ధి ఏ తీరుగా ఉంటే వానికి అట్లే ఇదంతా అనుభవం అవుతుంది. అందుకే ఇది అనిర్వచనీయమని నిర్ణయించబడింది. మిత్రమా, తెలుసుకునేది తెలియబడేది ఒకే చైతన్యం యొక్క వివిధ రూపములు అని ఎప్పుడు గ్రహిస్తావో అప్పుడు ఈ దృశ్యం పూర్తిగా జ్ఞానరూపమే అవుచున్నది. జ్ఞానరూపము సత్తా కలిగి ఉన్నది కాబట్టి జ్ఞానమనబడే తెలియబడేది ఉనికిని పొందుచున్నది అవుచున్నది. జ్ఞానరూపము అనగా సంవిత్తు యొక్క తెలుసుకునే విభాగము సత్తా కలిగి ఉన్నది కాబట్టి జ్ఞేయము అనబడే తెలియబడేది ఉనికిని పొందుచున్నది అగుచున్నది. ఈ విధంగా ఈ భూమి మొదలైన సమస్త పదార్థములు జ్ఞానస్వరూపములే, అనగా అవన్నీ తెలుసుకునే వాని తెలివియే స్వరూపంగా కలిగి ఉన్నాయి. 1. ఈ తెలియబడే పదార్థాలన్నీ తెలుసుకునే వాని తెలివిని అనుసరించే ఉండటం చేత వాటి మూలరూపం తెలివి అయి ఉన్నది. 2. తెలుసుకునే వాని రూపమే తెలివి అయి ఉన్నది. 3. ఆత్మయే తెలుసుకునే వాని రూపంగా ఉన్నది కనుక తెలియబడేదంతా ఆత్మరూపమే. కనుక దృశ్యము ద్రష్టరూపమే అయి ఉన్నది. ద్రష్టయు ఆత్మరూపుడే అయి ఉన్నాడు. ఓయి వ్యాధుడా, నీచే దర్శించబడే దృశ్యమంతా నీ రూపమే అయి ఉన్నది. నీవు ఆత్మీయ రూపంగా కలిగి ఉన్నావు. ద్రష్టయగు ఆత్మ స్వస్వరూప తత్వమును ఏమర్చినదై ఉండటం చేత తన జ్ఞాన స్వరూపం నుండి చ్యుతి చెంది ఇది వేరు అది వేరు అను భావనను ఆశ్రయించి దృశ్యరూపంగా అనుభవి అగుచున్నది. వాస్తవానికి దృశ్యం ఆత్మరూపమే అయి ఉన్నది. ఆత్మౌపమ్యేవ సర్వత్ర సంపశ్యతి సయోగి తద్దృష్ట్వా తద్వాను ప్రవిశత్. యదాత్మస్య అన్యః తదేవ మాయ ఇదం సర్వం యామాహ మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి. మొదలైన ఉపనిషత్ వాక్యాలన్నీ చూడబడేదంతా చూచేవాని రూపమే అని నిరూపిస్తున్నాయి. అదే ఇక్కడ కూడా నిరూపించబడుతోంది. అదియే ఆత్మజ్ఞానం. ద్రష్ట కంటే దృశ్యం వేరుగా ఉండజాలదు. జ్ఞానం కంటే జ్ఞేయం వేరుగా ఉండటం అసంభవం. జ్ఞేయము అనగా దృశ్యము జ్ఞానరూపమే ద్రష్టరూపమే అయి ఉన్నది. కనుక వ్యాధుడ, ఈ దృశ్యంను ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుండి వచ్చి ఇక్కడికి చేరింది, ఇదంతా ఎవరిచే కల్పించబడింది అనే ప్రశ్నకు మహనీయుల వాక్యములను స్వానుభవమును క్రోడీకరించి ఇక్కడ సమాధానము చెప్పుచున్నాను విను. జ్ఞానమే నిజస్వరూపమును గురించిన అజ్ఞానంతో కూడినదై ఉండటం చేత తనకు తానే ఇట్లు జగత్తు రూపంగా విస్తరించి ఉన్నది, ప్రదర్శించుకుంటోంది. ఆ విధంగా తనకు తానే దృశ్యరూపంగా విస్తరించి ఉండటం అనేది ప్రతి ఒక్కరికి స్వప్నంలో సాదృశానుభవమే కదా. అట్టి స్వస్వరూప స్వానుభవమే ఈ జాగ్రత్త జగత్తు కూడా. ఇది మా స్వానుభవంతో ఆత్మజ్ఞాన ప్రయోజనంగా చెప్పుచున్న అత్యంత సుస్పష్టమైన పరమసత్యం. నాయన, తత్వజ్ఞుల అనుభవమే ఇది సుమ. అదే ఆత్మజ్ఞానం. తత్వజ్ఞుడు ఆత్మ కంటే వేరుగా సృష్టులు లేవు, సృష్టులన్నీ జ్ఞానరూపంగానే వెలుగుచున్నాయి అని గ్రహించి తృప్తి పొందినవాడే ఉంటున్నాడు. అతని నేత్రములు ఈ సృష్టిలను చూస్తున్నప్పటికీ, అతని దృష్టికి ఈ రూపనామాదులు కనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ తన ఆత్మస్వరూపమని అనిపిస్తోంది. నాకు వేరుగా ఎక్కడ ఏది కించిత్ కూడా లేదు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి అని గ్రహించే దృశ్య దర్శనం చేస్తున్నాడు. ఇక మూర్ఖులకు కనబడే సృష్టి లేక దృశ్యం అంటావా? అది నన్ను అడగవద్దు. ఎందుకంటే దానికి ఒక నిశ్చయత్వం అంటూ ఏదీ లేదు. మూర్ఖుడు ఈ దృశ్యంను చూస్తూ ఇది నాది, అది వారిది, వీరంతా మూర్ఖులు, వారికేమో ఏమీ తెలియదు, ఇదంతా నాదే, వీటిని ఎందుకు వదలాలి, వాటినేమో ఇప్పుడు పట్టుకోవాలి, ఇదెవరో నాపై కోపంతో ఎవరో కల్పించారు తెలియదు, ఇదంతా కష్టాలమయం, వీరే నాకు కష్టాలు కలిగిస్తున్నారు, ఇక్కడ తినటం త్రాగటమే పని, ఇది కాక ఎక్కడో ఏమున్నది,
ఇంకెక్కడా ఏదీ లేదు. నేనే హాయిగా ఉండాలి. ఇందులో తప్పేమున్నది? ఎవరి గొడవ నాకెందుకు? వీరంతా నా శత్రుమిత్రులు. వీరిని ఉద్ధరించాలి. వారిని నమ్మకూడదు. ఇంతవరకు నాది, అది వారిది. వారితో నాకేమి సంబంధం? కొందరు నావారు, మరికొందరు కాదు. నా వారి కోసం ఏమైనా చేయవచ్చు. కానీ వారి కోసం నేనెందుకు చేయాలి? ఇందులో పడ్డాను, ఇంకెప్పుడో పోతాను. ఇదంతా నా కర్మ. ఇది ఇంతే. ఈ విధంగా పరిపరి విధాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా విషయమై అనుభవం కలిగి ఉంటున్నాడు. అందుచేత అట్టి మూర్ఖుల దృష్టి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకొని ప్రయోజనం కూడా లేదు. తత్వవేత్త ఇదంతా ఆత్మస్వరూపమే అని అత్యంత స్పష్టంగా, ఆ గోడ అక్కడున్నది అన్నంత సాదృశ్యంగా, ఆత్మకు అభిన్నంగా దర్శిస్తున్నాడు. అట్టి ఆత్మసాక్షాత్కారమే మనకిక్కడ శరణ్యం. అదియే సత్యం. ఆత్మజ్ఞానంచే ఈ సమస్త జగత్తు కూడా ఏకము సన్మాత్రమగు చిదాకాశమే అయి ఉన్నది. ఆత్మను ఎరుగనట్టి అజ్ఞానులకు ఏకమగు ఆత్మయే అనేక జగద్రూపములుగా భాసిస్తోంది. ఒకే చిన్మాత్రమగు ఆత్మ స్వప్నంలో లక్షల కొలది ఆత్మరూపములను దర్శించి వర్తిస్తోంది. అట్లాగే జాగ్రత్తలో కూడా లక్షల కొలది జగదాత్మ రూపములను కూడా ధరిస్తోంది. ఇక సుషుప్తి యందు ఏకైక ఆత్మ రూపంలో చెన్నొందుతుంది. జగత్తు అంటే చిదాకాశంలో ఏ స్వప్న సంవిత్తు కలదో అదే జగత్తు అనే పేరుతో చెప్పబడుతోంది. జగత్ ప్రళయం అంటే చిదాకాశంలోని సుషుప్త సంవిత్తు జగత్ వ్యవహారంను త్యజించి ఏకైక ఆత్మ రూపం అవతరించి ఉండటం. ఇదంతా నా రూపమే అని సుస్పష్టం చేసుకొని ఉండటం. ఈ విధంగా సృష్టి ప్రళయములనేవి ఆత్మయందలి అంతర్విభాగ విన్యాసం మాత్రమే. ఒకే సంవిత్తు స్వప్న సంకల్పంలో లాగా వివిధ భోగ్య రూపములను, లక్షల కొలది భోక్త రూపములను అనగా మనుష్యాది రూపములను పొందుతోంది. ఆ సంవిత్తి సుషుప్తిలో పదార్థ శూన్యత్వ స్థితి బడయుచున్నది. కాబట్టి ఓ వ్యాధుడ, నీ యొక్క జగద్విభాగంలో నీకు అనన్యమైనప్పటికీ అన్యంగా నీచే దర్శించబడేదే జగత్తు. నీ యొక్క సర్వపదార్థ రహిత ఆత్మవిభాగమే సుషుప్తిగా నాకు అనుభవం అవుతోంది. అనగా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అందులో అంతర్గతమై ఉన్నట్లు తోచేవి అన్నీ ఆత్మరూపములే సుమ. స్నేహితుడ, ఈ సమస్త దృశ్యము కూడా కేవలం నాశరహితము, శుద్ధము అయినట్టి చిదాత్మయే అయి ఉన్నది. చిదాత్మ ఎచట ఏ రూపంగా అనువర్తిస్తుందో ఆ రూపంగానే పరిణమించి దృశ్యరూపంగా అనిపిస్తోంది. స్వప్నంలో స్వప్న సంవిత్తే స్వప్నాంతర్గతంగా ఆయా స్వప్నంలోని వస్తు విషయ దృశ్య వ్యక్తిగత రూపాలన్నీ ధరిస్తున్నట్లు, సంవిత్ సంకల్పంలో కనిపించే ఆయా వివిధ నగరాది రూపాలన్నీ ధరిస్తున్నట్లు, ఒకే నిర్వికారమగు సంవిత్తు సృష్టి యొక్క సిద్ధి కొరకై ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం మొదలైన రూపాలన్నీ ధరిస్తోంది. చిదాకాశ సంవిత్తే ఆయా నామరూపాలుగాను ఈ సర్వ జగత్తుగాను భాసిస్తోంది. ఆ చిద్రూప సంవిత్తే నాశవంతమగు సాకార రూపంగాను, నాశనరహితమగు నిరాకార రూపంగాను కూడా భాసిస్తోంది. వాస్తవానికి అద్దానికి నాశనం అనేది లేదు. కానీ నాశనం అను రూపంలో నివృత్త సంవిత్తియే భాసిస్తోంది. ఓ వ్యాధుడ, నీవు నీ మనస్సుతో తూర్పు, పడమర మొదలైన దిక్కులన్నీ సంచరిస్తూ వినబడినవి వినబడనివి, చూడబడినవి చూడబడనివి అనేక విషయాలు గమనించి ఉన్నావు కదా. ఇవన్నీ చిత్స్వరూపుడవైన నీవే నీ చిత్స్వరూపంని ఆయా రీతులుగా ఎరుగుచున్నావు. ఇక్కడ వస్తువులు, విషయాలు మారవచ్చు, మారకపోవచ్చు. కానీ ఇవన్నీ ఎరుగుచున్న సంవిత్ స్వరూపుడు అవగు నీకు నాశనం లేదు. ఆకారం అనే వికారం నీకేమాత్రం లేదు. ఎందుకంటే సంవిత్తు ఎక్కడా కూడా సాకారం పొందడం లేదు, నాశనయుక్తం అయ్యేది కాదు. వ్యాధుడు, స్వామి, నేను స్వతహాగా సంవిత్ స్వరూపుడనై ఉండగా ఈ దృశ్యంతో నాకు తాదాత్మ్యం ఎందుకు కలుగుతోంది? అసలు ఈ దృశ్యంను కల్పించినదెవరు? ఈ దృశ్య తాదాత్మ్యం నా పట్ల తొలగేది ఎట్లా? ఎవరిని ఆశ్రయించటంచే ఈ దృశ్యత్వ బుద్ధి నా పట్ల తొలగుతోంది? నేను దీనిని అధిగమించి అభిలాషచే అడుగుచున్నాను. మహాముని, ఓ వ్యాధుడ, ఈ దృశ్యం కేవలం కల్పితం మాత్రమే. 1. కల్పితమనే స్వభావం సంతరించుకున్న ఆత్మ యొక్క ఒకానొక చమత్కారమే ఈ దృశ్యము. 2. సంకల్పిత విషయములను నిరంతరం సుదీర్ఘంగా అభ్యసించడం చేతనే ఈ జగదనుభవం అనేక జన్మలుగా పరిపుష్టమై ప్రాప్తిస్తోంది. 3. ప్రమాణ సిద్ధమైన సంకల్పిత పదార్థం నుండి విరామం అనబడేది ఉపశమన పూర్వకమైన నిరంతరమైన అభ్యాసం చేత మాత్రమే లభించగలదు. 4. శ్రద్ధగా చిరకాలం ఉపశమన పూర్వకమైన అభ్యాసం లేకపోతే ఈ జగదనుభవం జీవుని పట్ల ఇట్లాగే నిరంతరం కొనసాగబోతుంది. 5. సంకల్పకర్త అయిన జీవుడు తన మనోరూపముని ఆయా జగత్ పదార్థములుగా ఎరుగుచున్నాడు. 6. ప్రతి జీవుడు కూడా ప్రతిదీ కూడా తన యొక్క సంకల్ప దృఢత్వం అనుసరించే పొందుచున్నాడు. 7. కేవలం సంకల్పం యొక్క దృఢత్వముచే సంకల్పానుకూలమైన దృశ్య సంపదను
జనింపజేయటం మనం కొన్ని ఉపాఖ్యానాలలో గమనించాం. 8. ఎవని మనస్సు మరొక్క చోటెక్కడో లగ్నమై ఉంటుందో అట్టివానికి కూడా ఎక్కడ ఎదురుగా దృశ్యం ఉండి కూడా లేనిదై అవుచున్నది. 9. ఒకడు ప్రమాణ సిద్ధమైన నిజకల్పిత లేదా నిజసంకల్పిత పదార్థములను నిరంతరం అభ్యసిస్తున్నాడు. అతని అభ్యాస ఫలంగా పొందుచున్న అనుభవం తొలగాలంటే అతడే తన అభ్యాసంచే శ్రమించి వేరైన అవగాహనను వైపుగా మరల్చుకోవాలి. కనుక ఓ లుబ్ధక నామధేయ వ్యాధుడ బోయవాడ, నీ మనస్సే నీకు సంకల్పించి అంతా ఆయా రీతులుగా నీచే అనుభవం పొందేటట్లు చేస్తుంది. నీ మనస్సు తూర్పు పడమర దిక్కులుగా పోయి ఆయా పదార్థములు ఎట్లు సంకల్పమును కలిగి ఉంటుందో అట్లాగే వాటిని పొందడం జరుగుతుంది. అనగా అచ్చటచ్చట పదార్థత్వమును తన యొక్క సంకల్పమును తదించలేక పోతుంది. ఆ మనస్సు మరొక రీతిగా మరణం పొందక మొరాయిస్తుంది. అట్టి సంకల్పిత పదార్థములుగా రూపుదిద్దుకోవాలి అనే సంకల్ప స్థిరత్వం పొందిన జీవునకు మొట్టమొదటగా ప్రాతిభాసిక పదార్థ ప్రాప్తి లభిస్తోంది. అనగా వాస్తవానికి ఒక పదార్థం ఎదురుగా లేకపోయినా కూడా ఉన్నట్లే తత్సంబంధమైన మానసిక అనుభవం లేక ఊహకు సంబంధించిన అనుభవం కలుగుతోంది. 2. అటు తర్వాత సంకల్పం యొక్క మరికొంత దృఢత్వం చేత ఆ సంకల్పానుసారమే వ్యావహారిక పదార్థ ప్రాప్తి కూడా జరుగుతోంది. తూర్పు దిక్కుగా పోయినవాడు నేనిప్పుడు తూర్పు దిక్కుగా పోయి దర్శిస్తున్నాను అనే దృఢ సంకల్పాలను ఆశ్రయించడం జరిగితే అదే రీతిగా అతడు తూర్పు దిక్కును త్యజించి ఉత్తర దిక్కు చేరుకుంటాడు కదా. ఆ విధమైన ప్రయాణం మానసికంగా తదనంతరం శారీరకంగా సిద్ధించడం జరుగుతోంది. అట్లాగే ఈ కనబడే జగత్తులో అనేక మంది జీవుల సంకల్పాలు అనేక రీతులుగా పరిడవిల్లుచున్నాయి. ఉదాహరణకు నేను ఆకాశంలో నగరముగా అగుదును, నేనే భూమిపై మృగముగా అగుదును అనుకుంటే అది అట్లే సిద్ధిస్తుంది. సంకల్పరహితునికో లేక మరొక విషయమును మరణం కలవానికో అందుకు వేరైన స్థిర చిత్తమును అనుసరించి అవి క్రమంగా నశిస్తున్నాయి. ఓ వ్యాధుల లుబ్ధక ఆత్మజ్ఞానంచే ఈ కనబడే జగత్తంతా కూడా చిన్మాత్ర రూపమగు చిదాకాశమే. అయితే అజ్ఞాన కారణంగా అనేక సంవిత్తులకు వేల కొలది రూపాలుగా అనేక మంది జీవులుగా కనిపిస్తోంది. వ్యాధుడు: స్వామి, ఈ కనబడే జగత్తు యొక్క అసలైన రూపం ఏమిటి? ఈ జగత్తును దర్శించే ఈ జీవరూప ద్రష్ట వాస్తవ రూపం ఏమిటి? మహాముని: ఈ జీవుని ఐహిక ఆముష్మిక ప్రపంచమంతా స్వప్న రూపమేనయ్యా. ఇక ద్రష్ట యొక్క జీవుడంటావా? ఈ శరీరం ఉండవచ్చు, ఇది పోయి మరొకటి రూపుదిద్దుకోవచ్చు గాక. ఈ జీవుడు చిద్రూపుడే. అతనిచే దర్శించబడే దానికంటే అతడు వేరై ఉన్నాడు. ఆ మిథ్యారూప దేహాదులచే గాని గుణదోషాదులచే గాని అధిష్టానమగు జీవ భౌతిక రూపం నశించినంత మాత్రం చేత జీవ చైతన్యం నశించదు. మరణించిన వారితో సంభాషించటం, మరణించిన వారిని ఆహ్వానించటం అనే భూత విద్య తెలిసిన వారు ప్రదర్శించటం అందరం చూస్తున్నదే కదా. అట్లాగే పూర్వజన్మకు సంబంధించిన గృహ వ్యాపార బంధుత్వాల గురించి ఇప్పుడు మరణం చేయటం అక్కడక్కడ జరుగుతోంది కదా. స్మృతి యొక్క ప్రభావం చేత చిత్స్వరూపుడగు జీవుడు పూర్వస్మృతులు కలిగి ఉండటంలో ఆశ్చర్యమేమున్నది? మరణించిన వారు కొందరు దేహాలు భస్మమైన కూడా వారి వారి బంధువులకు పూర్వజన్మ పదార్థాల గురించి వచించి ఆ తర్వాత లోకాంతరములకు వెళ్ళటం లోకానుభవమైన విషయమే కదా. వ్యాధుడు: పిశాచాదులు కనిపించటం, వారితో సంభాషించటం మొదలైనవి భూత వైద్యుల యొక్క ధర్మమే గాని సకల జనుల అనుభవం కాదు కదా. మహాముని: కావచ్చు, కానీ ఆ భూత వైద్యులు చనిపోయిన వారిని ఆహ్వానించటం, వారితో సంభాషించటం చేయగలరు గాని ఎక్కడ దూరంగా ఉన్న బంధువులను చనిపోకపోయినా చనిపోయారేమోనని అనుకున్న వారిని ఆహ్వానించలేరు, వారితో సంభాషించనూ లేరు కదా. వ్యాధుడు: స్వామి, చనిపోయిన వారు కనబడటం, వారు సూచనలు ఇవ్వటం, ప్రేమ ప్రదర్శించటం, వారి మనోభావాలు చెప్పటం మొదలైన సజీవుల వ్యవహార భ్రమ అయి ఉండవచ్చు కదా. మహాముని: ఓహో, మృతజీవుల బంధువుల అనుభవాలకు అనగా మృతుడు కనిపించడం, ప్రేమ ప్రకటించడం, ఓదార్చడం మొదలైనవి ప్రమాణం ఏమిటి అనియా నీ ఉద్దేశం? జీవించున్నవాని యందు ఉన్న అనుభవమే మృతుని యందు కూడా ఉండవచ్చు కదా. ఆ రెండు మనసులలో అనుభవానికి సంబంధించిన సారూప్యత ఎందుకు ఉండకూడదు? మరణించిన వాని దేహం నశించినంత మాత్రం చేత ధ్యాసలు కొనసాగకూడదనుటకు ప్రమాణమేమున్నది? ధ్యాసలు మనోధర్మాలే గాని దేహధర్మాలు కాదు కదా. సజీవుని యందు ఏ అనుభవాలు కొనసాగుచున్నాయో అట్టి అనుభవాలే మృతుని యందు ఉండబట్టి వారు సమానమైన న్యాయంలో వర్తించటం అనేది మృత్యుజీవుని ధర్మం కూడా. ఎందుకు కాకూడదు?
మనం చెప్పుకుంటున్న ఈ జీవన్ మృత్యుల సమాన మనోధర్మముల సందర్భంగా రెండు మూడు విషయాలు చెప్పుకుందాం. 1. స్వప్నంలో కొన్ని అనుభవాలు ఉంటాయి. 2. స్వప్నాంతర్గతమైన అనుభవాలన్నీ మేల్కొనిన తర్వాత అసత్తుల్యం అవుచున్నాయి. 3. స్వప్న సమయంలో మాత్రం స్వప్నాంతర్గతమైన అనుభవాలన్నీ సత్యం వలె తోచుచున్నాయి. 4. జాగ్రత్తలో నేను, నీవు, నీది, నాది, నావారు, నీవారు, సంబంధించినవి, పదార్థములు, పరిచయాలు, మన్ననాలు, అవమానాలు ఇత్యాది అనేక విషయాలు తారసపడుచున్నాయి. ఇవన్నీ ఆయా జీవులు వారి వారి అనుభవములను అనుసరించి ఘనీభూతమైన సత్యంగా పొందుచున్నాయి. ఇవన్నీ ఆయా జీవులు వారి వారి అనుభవములను అనుసరించి ఘనీభూతమైన సత్యంగా పొందుచున్నారు. 5. ఆత్మజ్ఞానం. 5. ఆత్మజ్ఞానం సంతరించుకున్న వారికి మానవములు, బంధుమిత్రులు, కష్టసుఖములు మొదలైనవన్నీ సమానములే అయి ఉంటున్నాయి. ఇవన్నీ స్వప్నతుల్యంగాను కాలగతిచే మరొక తీరుగా ఉండబోయేవిగాను అనుభవం అవుతున్నాయి. కాబట్టి ఓ వ్యాధుడ, ఈ జగత్తు స్వప్నతుల్యమేనని ఈ విధంగా నిరూపించబడుతోంది. ఆత్మజ్ఞానుల అనుభవమే ఇక్కడ మనకు ప్రమాణం. శాస్త్రకారుల వాక్యములు మనకు అంతా స్వప్న సదృశ్యం అని బోధిస్తున్నాయి కదా. ఉదాహరణగా వాచారంభం వికారో నామధేయం. ఈ జాగ్రత్త రూప వికారం అంతా మాటలు చెప్పుకోవడానికి విషయం గాని వాస్తవం కాదు. నేహన నాస్తి కించన. ఇక్కడ నానత్వం అనేది కొంచెం కూడా లేదు. చిద్రూపమే అనేకంగా కనిపిస్తుంది. స్వప్నంలో అనేకం కనిపించవచ్చు. అవన్నీ స్వప్నద్రష్ట యొక్క ఊహలే కదా. అట్లాగే జాగ్రత్త ద్రష్టకు జాగ్రత్తలో కనిపించే విశేషాలన్నీ ఆ జాగ్రత్త ద్రష్ట యొక్క ఊహా పరంపరలే. ఆ ఊహల స్వారూప్యమే భిన్న జీవుల పరస్పరానుభవములు. అవన్నీ మనోవికారాలే. కాబట్టి జీవించి ఉన్న కొందరికి, మరణించిన వారికి కొన్ని సందర్భంలో పరస్పరమైన భావస్వరూపం ఉండటంలో ఆశ్చర్యమేమున్నది? భావ సారూప్యం ఏర్పడటంలో ఆశ్చర్యమేమున్నది? ఒక జనసమూహం ఒక చోట గుమిగూడి చంద్రబింబాన్ని తిలకిస్తున్నారనుకో. అందులో కొందరికి చంద్రునిలో తటాకం ఉన్నట్లు కనిపించవచ్చు. మరికొందరికి ఒక కుందేలు చంద్రబింబంలో తారాట్లాడుచున్నట్లు అనిపించవచ్చు. అట్లాగే ఈ ప్రపంచంలోని ఒక సంఘటన కొందరికి ప్రత్యేక విషయంగాను, మరికొందరికి సామాన్య విషయంగాను, ఇంకొందరికి అది విషయమే కానట్లుగాను అనిపిస్తోంది. అందుకే ఈ జగత్తు సదసత్ రూపం అని చెప్పబడుతోంది. ఈ జగత్తు కొందరికి సత్తుగాను, మరికొందరికి ఊహామాత్రంగాను కనబడుతుంది. వ్యాధులు. ఇంతకీ ఈ జగత్తు యొక్క వాస్తవ రూపం ఏమిటి? ఇది సద్రూపమా, అసద్రూపమా? మహాముని, ఈ జగత్తు యొక్క వాస్తవ రూపం ఆత్మయే. అనగా నీ ఆత్మయే నీకు జగత్తుగా కనిపిస్తుంది. ఆత్మగా గ్రహించబడి సర్వ పదార్థముల యందు సన్మాత్రంగా ఎరగబడుచున్నది. అది సదా నిర్మలమైనది. అది అనుభవైక మాత్రమైనది. చిన్మాత్రము ప్రకాశమాత్ర స్వరూపమైనది. సర్వపదార్థ వర్జితమైనది. సర్వపదార్థమయమైనది. ఈ సమస్త జగత్తు చిదాకాశమున నిరాకారమై, నాశరహితమై, శాంతమై, నిర్మలమై, అభాసవర్జితమై వెలయుచున్నది. ఇక నీవో నీయందే నిజ చిదాత్మ రూపంతో సుస్థిరుడవై వెలయము. నిశ్చలమగు సంవిత్తు మాత్రుడవై ఉండు. అట్టి నిశ్చల చిదాత్మయే తన మనస్సును అనుసరించి తానే మనస్సుకు ఏదేది ఎట్లు కనిపిస్తుంటే అట్లుగా అగుచున్నది. కాబట్టి ఇక సత్తేది, అసత్తేది? ఈ దేహాలు, ఈ సుఖ దుఃఖాలు, ఈ పరిచయాలు, ఈ అనుభూతులు, ఈ అనుసంధానాలు మొదలైనవి రావచ్చుగాక, పోవచ్చుగాక. ఇవన్నీ స్వయం భావన మాత్రములే. స్వయం పాకమే. ఇందులో పట్టుదల ఎందుకు? నీవు సర్వదా సదా పరిశుద్ధాత్మ స్వరూపుడవనని నిర్దిష్టంగా గ్రహించి ఉండు. ఈ జగత్తు సత్తు అయినా లేక అసత్తు అయినా, భావన మాత్రమైనా లేక మరొకటి ఏది ఏమైనా సరే, దాని యందు భ్రమ ఉండాల్సిన అవసరం ఏముంది? ఓ సాధు వ్యాధుడ, దాని పట్ల తుచ్చ ప్రయోజనముల గురించిన, ఫలములను గురించిన పట్టుదలలు కలిగి ఉండవద్దు సుమ. ఎందుకంటే నీవు ఆత్మస్వరూపం ఏమిటో ఎరుగుచున్నావు. ఆత్మ అనగా నీ స్వస్వరూపమే కదా. ఈ సంసారం గురించి ఏమిటిది, ఎక్కడి నుండి వచ్చింది, ఎటు పోతుంది అనే ప్రశ్నలు నీకు కలత కలిగించవలసిన అవసరం ఏమున్నది? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి దేహ పతనానంతరం అనే విషయాన్ని గురించి విపులంగా తెలియజేయడం అనేది చూసాము. తర్వాత కలిగే మరణించిన వారి విషయం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వ్యాధుడు అడగగా దాని గురించి విస్తారంగా వివరించడం అనేది మనం చూసాము. ఇక తర్వాతి అంశము 15. చైతన్యమే జగత్తుగా కనిపిస్తోంది. నిరూపణ. మహాముని, ఓ నిత్యాత్మానందమయ స్వరూపుడ, ప్రియబోయవాడ,
నీకు ఇంకేమైనా సందేహాలున్నాయా? వ్యాధుడు: స్వామి, మీరు అంత సుస్పష్టంగా ప్రకటిస్తున్నారు, అంతా సువిదితమే అవుతోంది. అయినప్పటికీ ఒక చిన్న సందేహం ఇంకా నన్ను వదలటం లేదు. మహాముని: అడుగు నాయన. వ్యాధుడు: మాకు బంధం ఎట్లా కలుగుతోంది? ముక్తి లభించేది ఎట్లా? ఈ జగత్తు అనే జాడ్యం మా పట్ల తొలగేది ఎట్లా? ఈ జగత్తుకు అంతు ఎక్కడ? మహాముని పకపక నవ్వుతూ: మరలా మొదటి ప్రశ్నకి వచ్చావా? సరే, మంచిది. మా సమాధానం శ్రద్ధగా అతి సూక్ష్మమైన బుద్ధితో యోచిస్తూ గ్రహిస్తూ విను. ఓ వ్యాధుడు, మనం ఇప్పటికే వివరించుకున్న విషయాలను అనుసరించి ఈ సర్వజగత్ వ్యవహారంలో, ఈ కనబడే భావ పదార్థంలో ఇవన్నీ కూడా స్వప్నంలోని సంఘటనల వంటివే కదా. వీటికి ఉత్పత్తి ఏమున్నది, వినాశనం ఏమున్నది? స్వప్నంలో కనిపించే శత్రువు మరణిస్తే స్వప్నబోధ తొలుగుతోంది అనేది ఎట్టిదో, ఈ జగత్తు తొలగితే జగజ్జాడ్యం తొలుగుతోంది అని అనుకోవటం అట్టిది. వాస్తవానికి ఎక్కడ చిత్తు ఉన్నదో అక్కడ ఎరుకను ఆశ్రయించి జగత్తు ఉంటుంది. అనగా అధిష్టాన దృష్టిచే చూస్తే జగత్తు అనబడే దానికి నాశనమే లేదు. జగత్తు వాస్తవానికి చిన్మాత్ర సంబంధమే కాబట్టి చిన్మాత్ర స్వరూపంలో అయి ఉండగా ఇక వినాశనం అనున్నది ఎక్కడిది? నీవు ఈ జగత్తు చిన్మాత్రంలో అయి ఉండగా ఇక బంధింపబడినదేది? ముక్తి చెందునదేది? నాకు బంధం ఉన్నది అనేది నీవు పరిశీలించి ఇప్పటికిప్పుడే అట్టి అనుభవంను త్యజించి వేయాలి సుమ. ఆహా, మాకు బంధం అనిపిస్తుంది అని అంటావా? కొందరికి కంటి జబ్బు కారణంగా కంటి గుర్లు క్షణక్షణం కించిత్ చంచలం పొందుతూ ఉండటం చేత వారి వారి కళ్ళకు ఆకాశంలో కేశాలు మిలమిల మెరిసే మణులు కనిపిస్తూ ఉంటాయి. అవి నిజానికి ఉన్నాయా? లేవు. అవన్నీ వైద్య సేవచే చంచలం త్యజిస్తే ఇక కనిపించవు కదా. అట్లాగే అధిష్టానమగు ఆత్మను గురించిన అజ్ఞానం చేత ఈ జగత్తు నిరంతరం పరిణామయుతంగా కనిపిస్తుంది, వికారవంతంగా అనిపిస్తుంది. కానీ ఆత్మజ్ఞానులకు ఇదంతా నిశ్చల చిద్రూపంగా భాసిస్తుంది. నది ఒడ్డున కూర్చొని చూస్తూ ఉంటే జలతరంగం అత్యంత చంచలంగా కనిపించవచ్చుగాక, తరంగం ఒక రూపం కోల్పోయి మరొక రూపం అతి వేగంగా పొందవచ్చునుగాక. జలం సర్వదా జలంగానే ఉంటుంది కదా. ఏ కాలంలో ఈ భూ జల ఆకాశ పర్వతాది జగత్తు క్షణంలో స్ఫురిస్తోందో ఆ కాలమునే విద్వాంసులు బుద్ధితో లెక్కించే క్షణ యుగ కల్పాది కాలమాన కల్పన కూడా ప్రారంభమవుతోంది. ఎప్పుడైతే ఈ జగత్తు స్వప్నంలాగా అసద్రూపమే అయినప్పటికీ అనుభూతం అవుతోందో అని గ్రహించబడుచున్నదో, ఈ జగత్తు అన్నది వాస్తవానికి ఆత్మజ్ఞాన దృష్టికి లేకయే ఉన్నదో, అప్పుడు ఈ సమస్తం ఆత్మజ్ఞానికి సర్వము సర్వదా సద్రూప చైతన్యంగానే స్ఫురించగలదు. ఓ వ్యాధుడు, మనకు ఈ ప్రసిద్ధమగు జగత్తు ఎట్లా ఉన్నట్లుగా కనిపిస్తుందో అదే రీతిగా ఇతర అసంఖ్యాక జీవులకు వారి వారి అసంఖ్యాక జగత్తులు ఆకాశంలో ఏర్పడి ఉండి కనిపిస్తున్నాయి. ఒకరి జగత్తు మరొకరికి స్ఫురించటం లేదు. ఎవరి జగత్తు వారిదే అగుచున్నది. వ్యాధుడు: అదేమిటి? ప్రతి జీవునికి ఒక ప్రత్యేక జగత్తు ఉండటం ఏమిటి? మహాముని: అవును, నీతిలో కప్పకు ఆ నూతిలోని అంతర్భాగమే పరిపూర్ణంగా జగత్తుగా స్ఫురిస్తుంది. తటాకంలోని కప్పకు ఆ తటాకమే మొత్తం జగత్తుగా అనిపిస్తుంది. సముద్రంలోని కప్పకు సువిశాల సముద్రం జగత్తుగా తెలియవస్తుంది. ఒకదాని జగత్తు ఏమిటో రెండవది ఒప్పుకోవటం లేదు. ఒకే ఇంట్లో 10 మంది సుష్టుగా భోజనం చేసి నిద్రపోతున్నారనుకో. అందులో ఒకనికి తన స్వప్నంలో ఏ నగరాలు కనిపిస్తున్నాయో అవి ప్రక్కనే నిద్రలో వేర్వేరు కలలు గంటున్న మరొకరికి అనిపించటం లేదు కదా. అట్లాగే ఆకాశంలోని అనేక అసంఖ్యాక జగత్తులు భాసిస్తున్నప్పటికీ ఒక జగత్తులోని వారికి రెండవ జగత్తు కనిపించడం లేదు. ఎవరికి ఏ జగత్తు జాగ్రత్త సత్యం వలె కనిపిస్తుందో అది మరొకరికి స్వప్నతుల్యంగానూ అనిపిస్తోంది. ఎందుచేతనంటావా? నీ స్వప్న సమయంలో నీకు కనబడే స్వప్నం నీకు వాస్తవమే అయినప్పటికీ నాకు స్వప్నతుల్యమే కదా. ఇది అట్టిదే. చూచావా, ఒకే గదిలో నిద్రిస్తున్న అనేక మంది మనుజులు వారి వారికి దర్శనమవుచున్న స్వప్నము సత్యమే అయి ఉంటున్నట్లు, ఆ ప్రక్క వారికి అదే భ్రమయే అయి ఉన్నట్లుగా ఆకాశంలో గల అనేక బ్రహ్మాండాలన్నీ కూడా అసత్ రూపంగా స్ఫురిస్తున్నాయి. అందుచేత నీకు కనబడే జగత్తును నీవు ఎట్లా దర్శించాలో చెప్తాను విను. నీకు స్ఫురించే జగత్తు నీకు ద్వితీయం కాదు, అద్వితీయమైనది. అది స్వాత్మ యొక్క అవయవ రూపం వంటిది, నిజ చైతన్యం యొక్క చమత్కారం మాత్రమైనది. కనుకనే ఈ కనబడే జగత్తు ఒకనికి సాకారంగాను మరొకరికి నిరాకారంగాను, ఒకనికి కారణరహితంగాను మరొకరికి కారణసహితంగాను కనిపిస్తోంది. తత్వదృష్టిచే ఈ జగత్తంతా కూడా నిరాకారమై కారణరహితమై వెలయుచున్నది. వ్యాధుడు: అయితే నాకు కనబడే జగత్తు నా జగత్ సంస్కార సంబంధమైనదేనని సిద్ధాంతీకరిస్తున్నారా? మహాముని: అవును, నిర్వివాదంగా, శాస్త్ర స్వానుభవ నిర్ణయంగా, అంతే. వ్యాధుడు: అయితే నా మరొక సందేహం. ఈ జీవుల యొక్క జగత్ సంస్కారములు దేహ సంబంధమైనవా, చైతన్య సంబంధమైనవా? మహాముని:
ఆ జీవుల జగత్ సంస్కారములు కేవలం చైతన్యం నందు లేవు, కేవలం దేహం నందు లేవు. వ్యాధుడు మరి మహాముని, వానికి అటువంటి బుద్ధి పుట్టింది అంటూ ఉంటామే, బుద్ధియే దృశ్యాకార పరిణామాన్ని ధరిస్తోంది. అది చిదాభాస వ్యాప్తమై ఉంటుంది. వాస్తవానికి బుద్ధి చిత్ స్వభావం మాత్రమే అయి ఉన్నది. అట్టి బుద్ధియే జగత్తు, సంస్కారములు, స్వభావము, ప్రకృతి మొదలైన ఆయా పేర్లతో చెప్పబడుతోంది. విఘ్నులు స్వప్నం గురించి బోధించేటప్పుడు ఇతఃపూర్వం గాంచబడిన పదార్థములను పోలినట్టి సంకల్ప పదార్థముల అనుభూత స్మృతి ఆయా అనుభవాల అపూర్వత్వ కారణంగా అనగా ఇప్పుడు జ్ఞాపకానికి రావటం చేత స్వప్న రూపంలో ప్రదర్శనమవుతోంది అని నిర్వచిస్తున్నారు. ఈ జాగ్రత్త స్వప్నం కూడా అట్టిదే. ఈ జాగ్రత్తలో మరణం అనేది ఈ జన్మలోని అనుభవం కాకపోయినప్పటికీ క్రితం జన్మలలో అనుభవమైన విషయమే అయి ఉన్నది. కాబట్టి జీవన్ మరణాదుల సంస్కారంతో కూడిన స్మృతి రూప బుద్ధియే ఈ స్వప్న మాత్ర జగత్ రూపమును ధరిస్తోందన్నది సునిశ్చితమైన విషయమే గాని ఇప్పుడు నేను కొత్తగా చెప్పుచున్నది కాదు. కాబట్టి ప్రతి జీవుని స్వానుభవ జగత్తు కూడా అతని స్వకీయ బుద్ధి రూప సందర్శనమే సుమ. ఈ జాగ్రత్త స్వప్నం సృష్టాది యందు స్వప్నం వలె విజృంభిస్తోంది. చైతన్యంలో నుంచి అది బయలువెడుతోంది. కాబట్టి జగత్తు చైతన్యం యొక్క నిర్మల ప్రకాశ మాత్ర స్వరూపమే, అంతేగాని ఈ జగత్తు మరొకటి ఏది కానే కాదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు చైతన్యమే జగత్తుగా కనిపిస్తుందని దాని గురించిన నిరూపణ అనే దానిలో తెలియజేయడం చూసాం వివిధ అంశాలని. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.